మీ అన్నయ్య అయితే మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేడు. నువ్వే మూడో వదినని తెచ్చి పెడితే ఎట్లా మాట్లాడుతున్నావు వదినమ్మ? అంటే మరి నాకు ఆడబడ్స్ కట్నం ఇవ్వలేదుగా వదినమ్మ మీరు. పోనీ మీరు ఇవ్వండి, మిమ్మల్నే ఉంచుతాను. మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోయినా మరి నాకు ఆడబడ్స్ కట్నం ఇవ్వాలి కదా అని మా అన్నయ్య కొంచెం ఆలోచించి, సరే చెల్లెమ్మ నీ ఇష్టం రా చెయ్యి ఏం పర్వాలేదులే అన్నారు. అందుకనే నేను చేస్తాను అంటున్నా. లేదు మీరే ఉండాలనుకుంటే మీరు మరి ఇద్దరు కలిసి చెరకో లక్ష ఇచ్చేయండి నాకు ఆడబడ్స్ కట్నం. ఇద్దరు నైట్ అంతా కూర్చొని లెక్క పెట్టేసి అక్కడ పెట్టండి వదినమ్మలు, నేను పొద్దున్నే వచ్చేస్తాను. 2 లక్షలు నాకు ఇచ్చేస్తే మీరే ఉందరు కానీ. మా అన్నయ్యకి డిమాండ్ ఎక్కువ ఉంది, అక్కడ 3 లక్షలు ఇస్తానంటుంది ఒక వదినమ్మ.